హాయ్ అండి, నేను మీ విజీ లోకేష్ రెసిపీ. ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలండి. దీంతో పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు దినుసులంతా ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి అంత టేస్ట్ వస్తుందండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఒక 9 దాకా పచ్చిమిరపకాయలు తీసుకుందాము. మీకు పచ్చిమిరపకాయలు చేయడం ఇష్టం లేకపోతే ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి. ఆనియన్ ఒక 2-3 నిమిషాలు ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీరకాయ, ఇలా కట్ చేసుకున్న బీరకాయని వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం బీరకాయలు ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతుందండి. అదే మనం టమాటో వేసుకొని బీరకాయలు ఆ తర్వాత వేసుకున్నామంటే బీరకాయలు పచ్చిగా అలాగే ఉంటుంది. అందువల్ల ఇలా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కల్లుపు 1 స్పూన్ దాకా వేసేసుకోండి. ఈ బీరకాయ పచ్చడి రాగి సంగట్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత టమోటా ముక్కలండి, ఒక 2 టమోటాలు కట్ చేసి వేసేసుకోవాలండి. ఈ టమోటాలు మరి 2 నిమిషాలు మగ్గించుకొని ఇలా ఫ్రై చేసుకున్నామంటే టమోటా అనేది త్వరగా మగ్గుతుంది. చూడండి, ఇప్పుడు ప్లేట్ తీసి చూసామంటే టమోటా కూడా బాగా మగ్గింది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. టమోటా 2 ముక్కలు అయింది కదండి, బాగా మగ్గింది టమోటా అనేది. ఒక 2-3 సార్లు ఇలా కలిపేసుకోవాలలా. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఇలా కలిపేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్నానండి చింతపండుని. అలాగే వేసామంటే అలాగే ఉండిపోతుంది అనేసి కొద్ది నానబెట్టుకొని ఇప్పుడు వేసేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇదంతా ఒకసారి చింతపండు బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాను. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసాను. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ జార్లో వేసేసుకోవాలండి. మీరు ఎక్కువగా ఉంటే 2 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. నాకు కొద్దిగా ఉన్నది కాబట్టి ఒకేసారి వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. మరి పేస్ట్గా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా తీసుకున్నామంటే సంగట్లోకి తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనము తాలింపు చేసేసుకుందామండి. అందుకే ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో 1.5 టీ స్పూన్ దాకా ఆయిల్ వేడి చేసుకోవాలండి. మీడియంలో పెట్టుకోవాలి. దీంతో ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర అంతా వేసుకొని ఆవాలు చిటపటైన దాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఉద్దిపప్పు అంతా బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, జీలకర్ర, మినపప్పు అంతా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఆవాలు చిటపట అయ్యేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం ముందుగా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాము. ఇలా పచ్చడిలో ఇప్పుడు ఇలా వేసుకున్నామంటే అక్కడక్కడ తింటూ ఉంటే బాగుంటుందండి. అక్కడక్కడ పళ్ళుకు తగులుతూ తింటుంటే బాగుంటుంది. కరివేపాకు వేసుకొని
మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా టేస్టీగా, స్పైసీ. మనం చింతపండు వేసాము, అలాగే టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి ఒక వారానికైనా ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా పెట్టే వీడియోనంతా మీకు వస్తుంది.